హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో. మన భక్తి ప్రేక్షకులకందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఉగాది వచ్చిందంటే చాలు చాలామంది కూడా ఈ సంవత్సరం మాకు ఏ విధంగా ఉంది, మా రాశికి ఏ విధంగా ఉంది, చాలామందికి నామనక్షత్ర ప్రకారం అలాగే జన్మ నక్షత్ర ప్రకారం రాశులు ఉంటాయి కదా. ఆ రాశుల ప్రకారంగా ఆదాయం ఏ విధంగా ఉంది, ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యము అంటే సంఘంలో గౌరవ మర్యాదలు, అలాగే అవమానాలు అంటే మనం కొన్ని పనులు చేస్తున్నా ఆ పనుల్లో మంచి పని చేసినా కూడా అవమానాలు పాలవుతాం, నిందలు కూడా మోస్తుంటాం కదా. ఏ విధంగా ఉంది, అలాగే మన రాశిలో ఏ గ్రహాలు ఏ విధంగా సంచారం చేస్తున్నాయి, ఆ సంచారం వల్ల మంచి ఎంత మేర ఉంది, చెడు ఎంత మేర ఉంది అనేది తెలుసుకునేదే పంచాంగం. ప్రతి ఒక్క ఆలయాలలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. చాలామంది కూడా ఇళ్ళల్లో కూడా పంచాంగ శ్రవణం చెప్పించుకుంటారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఎలా చేస్తే భవిష్యత్తు మనకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అనే ముందు జాగ్రత్తలు ఇవన్నీ తెలిపేదే పంచాంగం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం ఇవన్నీ కలిపితేనే పంచాంగం. ఇవి మానవుడి యొక్క జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి, మంచి కానీ చెడు కానీ. అందులో భాగంగా ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది ఒక్కసారి చూద్దాం. కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం మొత్తం 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వీరు కన్యారాశి కిందకు వస్తారు. వీరి ఆదాయం 5, ఖర్చు కూడా 5, అలాగే రాజపూజ్యము 5, అవమానం కూడా 2. వీరికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. రాహుకేతుల యొక్క చిన్న ప్రభావం ఉందంతే. గురువు బలంగా ఉన్నాడు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కొన్ని చిన్నపాటి సమస్యలతో పనులు సంపూర్ణమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి కూడా. అలాగే రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. శుభకార్యాల విషయంలో కానీ ఏ పనుల విషయంలో కానీ డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆ పనిని సాధిస్తారు. పని కావాలి, డబ్బును అస్సలు చూడరు అన్నమాట. అలాగే వివాహం కావలసిన వారికి సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన ఖచ్చితంగా ఎంతో ముఖ్యమైనటువంటిది. అలాగే బంధుమిత్రుల సోదరుల సహాయ సహకారాలు పుష్కలంగా కూడా ఉంటాయి. కొందరు మాట ఇచ్చి తప్పేవారు ఉంటారు. చిన్నపాటి ఇలాంటివి జరుగుతుంటాయి. పర్వాలేదు, అయినా సరే అతను మాట తప్పాడు కదా, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి మీకు సహాయపడుతుంటారు కూడా. మీరు కూడా అలాగే 10 మందికి సహాయపడుతుంటారు కూడా. అలాగే ఈ కన్యారాశి వారి జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అధికారుల యొక్క వారి పైన ఉన్నటువంటి అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కూడా. ప్రమోషన్స్ కూడా వస్తాయి, ఉన్నత పదవి కూడా లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అపరిచితులను అస్సలు నమ్మవద్దు. అలాగే రైతుల విషయాలకు వస్తే కనుక వీరు కూడా వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. అయితే ఆ పంటను మనం అమ్ముతుంటారు కదా వీళ్ళు రైతులు. అపరిచితుల దళారుల వద్దకు అస్సలు వెళ్ళవద్దు. వారి వల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల గొడవలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సన్నిహితంగా ఎప్పుడు తెలిసిన వారికే ఆ పంటను అమ్మితే చాలా బాగుంటుంది. అలాగే గృహంలో కూడా శుభకార్యాలు నెరవేరుతాయి. ధనం విషయంలో ఖర్చు పెట్టే విషయంలో అస్సలు కూడా వెనుకాడరు. కౌలుదారులకు కూడా ఇదే విధంగా ఉంటుంది. రుణాలు ఏమున్నా కూడా రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. రుణాలు ఇచ్చే స్థాయికి కూడా చేరుకుంటారు. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అధికారులకు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. వీరికి ప్రమోషన్స్ కూడా వస్తాయి. అలాగే కొందరికి మంచి ఉన్నత పదవితో సహా సుదూర ప్రాంతాలకు కొందరికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తోటి ఉద్యోగులలో కొందరితో 10 మందిలో ఒకరితో ఇద్దరితో చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు వారు కూడా ఎక్కువ జీతంకై వేరే అటువంటి కంపెనీల్లో చేరే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పని ఒత్తిడి
కొద్దిగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వారికి అధిష్టానం వారి యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి లభించేటువంటి పదవులలో కొందరు లేనిపోని మాటలు చెప్పి వీరిపైన అధిష్టానానికి చెడు అభిప్రాయాలు కలిగించే ప్రయత్నాలు చేస్తారు. అయినా సరే అధిష్టానం వారు నమ్మరు. చిన్నపాటి కొన్ని శత్రుమూలక సమస్యలు ఉంటాయి. ఉన్నా కూడా మీరు చేసినటువంటి మంచి పనులు, మీ యొక్క మంచితనంతో మంచి పదవులను ఖచ్చితంగా మీరు రాబట్టుకుంటారు. అలాగే ప్రజల్లో ఆదరణ కూడా అలాగే ఉంటుంది. ప్రజల్లో ఆదరణ ఎక్కడికి కూడా పోదు. మీపై మంచి అభిప్రాయం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక అధిష్టానం యొక్క అండదండలతో ఖచ్చితంగా విజయం, హోరాహోరి పోటీలో విజయం సాధిస్తారు. అలాగే సినీ రంగం కళాకారుల విషయానికి వస్తే కనుక గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలలో మంచి అవకాశాలను వినియోగించుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. నటీనటులు నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక అవార్డులు రివార్డులు ఖచ్చితంగా వారిని వరిస్తాయి. సినిమాలు తీసేవారు తగు జాగ్రత్తలు పాటించి సినిమా తీస్తే కనుక మంచి గుర్తింపు వస్తుంది. గాయకులకు నూతన అవకాశాలు కూడా వస్తాయి. సినిమా రంగం అలాగే మీడియా టెక్నీషియన్స్కు వీరందరికీ కూడా ఈ సంవత్సరం పర్వాలేదు, బాగుంటుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. మార్కెట్ రంగంలో పోటీ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. వాటన్నింటిని కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడి ముందుకు పోతే కనుక వ్యాపారం మంచిగా లాభసాటిగా నడుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారు ఖచ్చితంగా భూమి కొనుగోలు విషయాలలో జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. డాక్యుమెంట్ మొత్తం మంచి చక్కగా పరిశీలన చేయాలి. చేసిన తర్వాతనే భూమి కొనుగోలు నిర్మాణం పనులు ప్రారంభం చేయాలి. లేదంటే కనుక సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యల వల్ల కోర్టు దాకా పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిగతా అంశాలు అన్ని విధాలుగా బాగున్నాయి. వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా బాగుంది, పర్వాలేదు. కొన్ని విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని మొండి పద్దులు, కొన్ని చిక్కులు చికాకులు తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మిగతాదంతా కూడా బాగుంటుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. చిన్న వ్యాపారస్తులైనా కూడా చిన్నపాటి సమస్యలతో వాటిని ఎదుర్కొని ముందుకెళ్తుంటారు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పోలిస్తే కనుక విద్యార్థులకు గురుబలం బాగుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. చదువుపైన శ్రద్ధ కూడా పెరుగుతుంది. అలాగే విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, సిద్ధిస్తాయి. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము పిల్లలపైన ఉంటే కనుక పిల్లలు మంచి ముందుకు వెళ్తూనే ఉంటారు. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక క్రీడాకారులకు కూడా కోచ్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. పోరాట పటిమను మంచి ప్రాక్టీస్ను ప్రదర్శిస్తే కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక సెలెక్టర్ల దృష్టిలో పడతారు. రాష్ట్ర జాతీయ జట్లలో స్థానం కూడా లభిస్తుంది. పోరాట పటిమను కనబరుస్తే క్రీడాభిమానుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అవార్డులు రివార్డులు మీ సొంతమవుతాయి. కన్యారాశి వారిని మొత్తం మీద పరిశీలిస్తే కనుక రాహుకేతుల యొక్క ప్రభావం కొద్దిగా కనిపిస్తుంది. ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గాలి, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి అంటే కనుక ప్రతి మంగళవారం శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. మంగళవారం నవగ్రహ ప్రదక్షిణ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేకాలు అర్చనలు, అలాగే దుర్గమ్మవారు లేదా ఏ అమ్మవారైనా సరే అభిషేకాలు కానీ కుంకుమార్చన కానీ చేస్తే కనుక చాలా మంచిది. అలాగే శనివారం రోజున కూడా నవగ్రహ ప్రదక్షిణ, శివుడి యొక్క అభిషేకాలు అర్చనలు, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చనలు అభిషేకాలు, అలాగే గణపతి యొక్క అలాగే గౌరీ అమ్మవారి యొక్క అర్చనలు అభిషేకాలు ఏ ఉన్నా సరే చిన్న పూజలైనా సరే పెద్ద పూజలైనా సరే మీ సమయాన్ని బట్టి చేస్తే కనుక చాలా మంచిది. ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందాలంటే కనుక రాహుకేతుల యొక్క జపము, గోక్షీర తర్పణము, హోమము, దానము, ఈ జప హోమాలు చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించే వారి ఆశీర్వాదం పొందితే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి. ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు రావాలంటే కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సర్పసూక్త హోమ సహిత చండీ హోమం చేస్తే కనుక అన్నింట్లో విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. హర నమ పార్వదేపదే హర హర మహాదేవా హర శంభో శంకర పాహిమాం ప్రభో.